హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 20వ తారీఖు అక్టోబర్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. నేను 17వ తారీఖు నుండి కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేయలేదు. ఇప్పటి వరకు 19వ తారీఖు వరకు కూడా నేను కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసేసాను. ఇది 20వ తారీఖు అప్డేట్ అనమాట. ఇది ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ అంతేకాకుండా 21 ఆల్రెడీ నేను అప్డేట్ చేశాను. 22 రోజు నైట్కి అప్లోడ్ కావడం జరుగుతుంది. కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్ని అప్డేట్ అవ్వడం వల్ల మీరు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయండి. ఇవి గ్రూప్స్ అంటే ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి వాళ్ళు రిలీజ్ చేసే అన్ని రిక్రూట్మెంట్స్కి ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. కాబట్టి పర్టికులర్గా దీని మీద దృష్టి ఎక్కువగా పెట్టుకోండి. ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అన్ అకాడమీ. వీళ్ళు ఎవరైతే ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కొన్ని కోర్సెస్ సబ్జెక్ట్ వైజ్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా మీరు పొందాలనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుందండి. యాక్చువల్గా వీళ్ళు ఒక ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫరు. 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 4 నెలల సబ్స్క్రిప్షన్ ఫ్రీ. అదేవిధంగా మీరు 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 నెలల సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొన్ని బ్యాచ్ కోర్సెస్ తీసుకొచ్చారండి. రీసెంట్గా రిలీజ్ అయిన ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ బ్యాచ్ కోర్స్కి సంబంధించి మొత్తం 7 ఎడ్యుకేటర్ల ద్వారా ఒక బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది ఈ జాబ్స్కి అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ తరపున మీరు జాయిన్ అయితే మీకు డిస్కౌంట్ వస్తుంది. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. రక్షక్ అనే పేరుతో ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్ కోర్స్ అయితే తీసుకురావడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకి అక్టోబర్ 20th స్టార్ట్ కాబోతోంది. ఈ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ అదేవిధంగా మనకి గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. 150 నిమిషాలు ఉంటుంది, 150 ప్రశ్నలు ఉంటాయి. ఎంటైర్ గ్రూప్ 2 సిలబస్ మీద ఈ టెస్ట్ ఉంటుందండి. ఈ టెస్ట్ కూడా మనకి అక్టోబర్ 24th 2 PM ఉండబోతోంది. ఎంటైర్ గ్రూప్ 2 సిలబస్ మీద టెస్ట్ పెడతారు. ర్యాంక్ 1 నుండి 10 వరకు ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ప్లస్ సబ్స్క్రిప్షన్లో పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ వస్తుంది, అంటే డబ్బులు తగ్గుతాయి. అదేవిధంగా ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ స్పెషల్ సిరీస్ కూడా 4 ఎడ్యుకేటర్ల ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు. అలా అక్టోబర్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా 3 ఎడ్యుకేటర్ల ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నచ్చిన ఎడ్యుకేటర్ని నేర్చుకోవచ్చు. మొత్తం కంప్లీట్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది, డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి, కంప్లీట్ సిలబస్ కవర్ చేస్తారు, ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి, వీక్లీ ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ 1 మంత్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి యాక్చువల్గా చూసుకుంటే 1700 రూపాయలు. నేను చెప్పినట్టుగా మీరు డిస్క్రిప్షన్లో మన కోడ్ కూడా ఉంటుంది. ఆ కోడ్ వచ్చేసి EDU Tech, ఓకేనా, EDU Tech 10 అనే కోడ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ కోడ్ కానీ మీరు వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే 1700 రూపాయలది 1530 రూపాయలకే రావడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, ఇంటి దగ్గర ఉండి నేర్చుకుందాం, చదువుకుందాం అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. కింద డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటాయి. మన కోడ్ వాడితే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బ్యాంకు అబకాస్ 2.0 పేరుతో కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది అంటే ఆర్బిఎల్ బ్యాంక్ అండి. ఓకే, ఆర్బిఎల్ బ్యాంక్ అనేది చిన్న బ్యాంకే, అయితే ఇది అబకాస్ 2.0 అనే ఒక కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చింది. ఈ ప్లాట్ఫామ్ అనేది ఎవరైతే ఈ ఆర్బిఎల్ బ్యాంక్ కస్టమర్లు ఉంటారో వాళ్ళకి డిజిటలైజేషన్లో సర్వీసెస్ను ప్రొవైడ్ చేయడమే దీని ఉద్దేశం అనమాట. అంటే డిజిటల్ ఐడిగా లైక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇలాంటి అవసరాలు, అదేవిధంగా ఎవరైనా ఆన్లైన్ షాపింగ్ చేస్తే వీళ్ళ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు వాడుకునేలా కొన్ని అవసరాలను వినియోగదారులకి అందుబాటులో ఉండేలా ఈ అబకాస్ 2.0 అనేది ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఆర్బిఎల్ బ్యాంక్ కస్టమర్లకు ఉపయోగపడుతుంది. తర్వాత సెకండ్ వన్, హోంమంత్రి అమిత్ షా సేవా హీ సంగతన్ కార్యక్రమం కింద మోడీ వ్యాన్లను ఏ జిల్లాలో ప్రారంభించారు అంటే కౌసాంబి. ఓకే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్లోని కౌసాంబి జిల్లాలో మోడీ వ్యాన్ అనే పిలువబడే 5 మొబైల్ మెడికల్ వ్యాన్లను స్టార్ట్ చేశారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అతను రాజకీయాల్లోకి వచ్చి 20 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా దానికి గుర్తుగా ఈ సేవలను బీజేపీ సేవా హీ సంస్థ అనే కార్యక్రమం కింద ప్రారంభించారు. 5 మొబైల్ మెడికల్ వ్యాన్లు కౌసాంబిలోని ఉన్న 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పనిచేస్తాయి. అక్కడ ఉండే ఏదైతే ఆ నియోజకవర్గాల ప్రజలు ఉంటారో వాళ్ళకి కావాల్సిన హెల్త్ అవసరాలను ఇది తీర్చడానికి ఉపయోగపడుతుంది. తర్వాత థర్డ్ వన్, యాక్చువల్లీ ఐ మీట్ దెమ్ ఏ మెమోయిర్ అనే పుస్తక రచయిత ఎవరు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి గుల్జర్ అండి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఎందుకు కూడా చెప్తాను. భారతదేశంలో ప్రముఖ కవి, గీతా రచయిత, దర్శకుడు గుల్జార్. యాక్చువల్లీ ఐ మీట్ దెమ్ ఏ మెమోయిర్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది ఆయన. అయితే కిషోర్ కుమార్, బిమల్ రాయ్, హృషికేష్ ముఖర్జీ మరియు మహాశ్వేత దేవి వంటి లెజెండ్స్ గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. వాళ్ళ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఈ పుస్తకంలో హైలైట్ చేశారు. ఈ పుస్తకాన్ని పబ్లిషింగ్ గ్రూప్ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ప్రచురించింది. ది ఫేమస్ అండ్ వెరీ ఇంపార్టెంట్
పబ్లిష్డ్ కంపెనీ అనమాట ఈ పెంగ్విన్ ర్యాండమ్ అనేది. గుల్జర్ ఒక భారతీయ గీత రచయిత, అంటే పాటల రచయిత, ఒక కవి, రచయిత, స్క్రీన్ రైటర్ అండ్ మూవీ డైరెక్టర్. ఈయన 1934లో 18 ఆగస్టున జన్మించాడు. అతను 2004లో భారతదేశంలో 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అందుకున్నాడు. సాహిత్య అకాడమీ అవార్డు, అలాగే దాదాయి సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నాడు. అతను 5 భారతీయ జాతీయ చలనచిత్ర అవార్డులు, 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 1 అకాడమీ అవార్డు మరియు 1 గ్రామీ అవార్డుతో సత్కరించబడ్డాడు ఈయన. కాబట్టి ఇతను చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పాను, గుర్తుపెట్టుకోండి. తర్వాత 4th వన్, 2021 మెర్సస్ సిఎఫ్ఎస్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ సర్వే ప్రకారం భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే 40వ స్థానం అండి. రీసెంట్గా చాలా ఇండెక్స్ రిలీజ్ అయ్యాయి. ఆ ఇండెక్స్ గురించి నేను ప్రతి కరెంట్ అఫైర్స్లో చెప్పుకుంటూ వస్తున్నాను, కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆ ఇండెక్స్లో. 2021 మెర్సల్ సిఎఫ్ఎస్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ సర్వే ప్రకారం 40.3 స్కోరుతో 43 దేశాలలో భారతదేశం 40వ స్థానంలో ఉంది. 2020లో మన దేశం వచ్చేసి 39 పెన్షన్ వ్యవస్థలతో, అంటే 39 పెన్షన్ సిస్టమ్స్తో 34th ప్లేస్లో ఉండేది. ఇప్పుడు అది 40th ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ఈ ఇండెక్స్లో ఐస్లాండ్ 84.2 ఇండెక్స్ విలువతో ఫస్ట్ ప్లేస్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. థాయిలాండ్ 2nd ప్లేస్లో ఉంది. ఓకే. అండ్ తగినంత రిటైర్మెంట్ ఆదాయాన్ని నిర్ధారించడానికి భారతదేశం పెన్షన్ వ్యవస్థను ఇంకా కొంచెం పెంచుకోవాలి, డెవలప్ చేయాలి పెన్షన్ వ్యవస్థనని ఈ యొక్క 2021 మెర్సర్ సిఎఫ్ఏ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ సర్వే చెప్పింది. ఓకేనా. అది తరువాత 5 ప్రపంచ బోలు ఎముకల వ్యాధి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే 20 అక్టోబర్ అండి. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ బోలు ఎముకలు, ఫర్ ఎగ్జాంపుల్ బోలు ఎముకలు అంటే ఏంటంటే జాయింట్స్ దగ్గర పెయిన్ రావడము, ఇలాంటి వ్యాధిపై అవగాహన పెంచడానికి ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 20న ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ వ్యాధి నివారణ, రోగ నిర్ధారణ, చికిత్స గురించి ప్రజల్లో అవగాహన పెంచడమే దీని ఉద్దేశం. బోలు ఎముకల వ్యాధి అనేది ఎముకలు బలహీనపరిచే ఒక వ్యాధి. ఒక వ్యక్తికి ఆకస్మిక మరియు బాధాకరమైన ఎముక పగుళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువగా ఇది ఎవరికి వస్తుందంటే ఎక్కువగా బాడీకి శ్రమ పెంచకుండా పనిచేస్తారు కదా, వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే సర్వ్ అప్ బోన్ స్ట్రెంత్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. నెక్స్ట్ 6th వన్, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO ఏ రాష్ట్రంలో నేచిపు పాస్ దగ్గర 500 మీటర్ల సొరంగం నిర్మిస్తోంది అంటే అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్లోని నేచిపు పాస్ సమీపంలో 500 మీటర్ల పొడవు గల టన్నెల్ని బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మిస్తోంది. చైనా సరిహద్దు సమీపంలోని ఫార్వర్డ్ బేస్ వైపు వెళ్లే వాహనాల ప్రయాణ సమయాన్ని తగ్గించడమే ఈ టన్నెల్ ఉద్దేశం. ప్రధానంగా సైనిక వాహనాలు ఎక్కువ ట్రావెల్ టైం కాకుండా తక్కువ టైంలోనే బేస్ క్యాంపులను చేరుకోవడం కోసం 20 మినిట్స్ని ఆదా చేస్తుందన్నమాట ఈ యొక్క నేచిపు పాస్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న 500 మీటర్ల టన్నెల్ అనేది. ఓకేనా. తర్వాత 7th వన్, భారతదేశ జియోస్పేషియల్ ఎనర్జీ మ్యాప్ను ప్రారంభించడానికి నీతి ఆయోగ్ ఏ సంస్థతో సహకరించింది లేదా ఏ సంస్థతో జత కట్టింది అంటే ఇస్రో అండి. చూడండి, నీతి ఆయోగ్ అలాగే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సాయంతో భారత ప్రభుత్వ శక్తి మంత్రిత్వ శాఖల మద్దతుతో సమగ్ర భౌగోళిక సమాచార వ్యవస్థ GIS శక్తి పటాన్ని అంటే ఎనర్జీ మ్యాప్ని అభివృద్ధి చేసింది. ఈ మ్యాప్ వల్ల ఉపయోగం ఏమిటి అంటే మన దేశంలో ఉండే విద్యుత్ ప్లాంట్లు, చమురు గ్యాస్ బావులు, పెట్రోలియం శుద్ధి కర్మాగారాలు, బొగ్గు క్షేత్రాలు, బొగ్గు బ్లాకులు అండ్ ఎలక్ట్రిసిటీ ప్లాంట్స్ డిస్ట్రిక్ట్ వైడ్గా ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో క్లారిటీగా చూపిస్తుందన్నమాట ఈ మ్యాప్. ఓకే. ఈ మ్యాప్ని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, అదేవిధంగా నీతి ఆయోగ్లో సభ్యుడు డాక్టర్ VK సరస్వత్ అండ్ నీతి ఆయోగ్ CEO శ్రీ అమితాబ్ కాంత్ దీన్ని ప్రారంభించారు. తర్వాత 8th వన్, ప్రపంచ గణాంకాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ 20వ తారీఖునండి. ఓకే. అధికారిక గణాంకాల ప్రాథమిక సూత్రాల విజయాలను తెలియజేయడానికి అంటే స్టాటిస్టిక్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో, అఫీషియల్ స్టాటిస్టిక్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో అనేది తెలియజేయడం కోసం ప్రతి ఒక్కరికి అక్టోబర్ 20న ప్రపంచ గణాంకాల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తారు. యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ రూపొందించిన ఈ దినోత్సవం మొదటిసారిగా 2010లో నిర్వహించడం జరిగింది. మన ఇండియాలో అయితే జూన్ 29న నేషనల్ స్టాటిస్టిక్స్ డే జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా అయితే అక్టోబర్ 20న జరుపుకుంటారు. అయితే మన ఇండియాలో ఈ స్టాటిస్టిక్స్ డే జరుపుకోవడానికి కారణం ఏంటంటే గణాంక శాస్త్ర సైంటిస్ట్ అనుకోవచ్చు, ప్రఖ్యాత వ్యక్తి అనుకోవచ్చు, ప్రశాంత చంద్ర మహలోబిస్ పుట్టినరోజు గుర్తుగా మన ఇండియాలో జూన్ 29న సెలబ్రేట్ చేస్తారు.
స్టాటిస్టిక్స్ అంటే ఏంటంటే ఒక లెక్కలండి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఎంతెంత ఖర్చు పెడుతుంది అనే లెక్కల్ని కాగ్ అనేది తేలుస్తుంది. ఆ లెక్కలు మనకు తెలియాలి కాబట్టి ఆ స్టాటిస్టిక్స్, ఆ లెక్కలు తెలిస్తేనే కదా ఏ ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది, మన ద్వారా ఎంత లాగుతున్నారు అనేది ప్రభుత్వ లెక్కల మీద మనకి అవగాహన పెరుగుతుంది. అది ఒక్క ప్రభుత్వ లెక్కలే కాదు, ఏ లెక్క అయినా సరే. ఓకేనా, అది దాని యొక్క ప్రాముఖ్యత. తర్వాత 9, ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క స్పోర్ట్స్ అండ్ హెల్త్ గుడ్ విల్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ చూసుకున్నట్టయితే డిడియర్ ద్రోగ్బా. ఫుట్బాల్ లెజెండ్ ప్లేయర్ అయిన డిడియర్ ద్రోగ్బా ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క స్పోర్ట్స్ అండ్ హెల్త్ గుడ్ విల్ అంబాసిడర్గా నియమితులు కావడం జరిగింది. డిడియర్ ద్రోగ్బా శారీరక శ్రమ, ఇతర ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రయోజనాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తరపున ప్రజల్లో, ప్రపంచ దేశాల్లో అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తాడు. చెల్సియాలో తన ఫుట్బాల్ కెరీర్ని ప్రసిద్ధి చెందిన మిస్టర్ ద్రోగ్బా 2 సార్లు ఆఫ్రికన్ ఫుట్బాల్ ఆఫ్ ది ఇయర్ అంటే 2006, 2009లో గెలుచుకున్నాడు. తర్వాత 10, రోజ్గార్ బజార్ 2.0 యాప్ని ఏ రాష్ట్రం లేదా యూటీ ప్రభుత్వం ప్రారంభించనుంది అంటే ఢిల్లీ అండి. రోజ్గార్ బజార్ 2.0 అనేది భారతదేశంలో డిజిటల్ జాబ్ మ్యాచింగ్ ప్లాట్ఫామ్. ఇది ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు ఉపయోగపడుతుంది, అంటే ఫ్రెషర్స్కి. ఢిల్లీలోని ఉద్యోగార్థులకు ఎండ్ టు ఎండ్ ఉపాధి సంబంధిత సమాచారం అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత జాబ్ మ్యాచింగ్ సిస్టంపై ఈ యాప్ పనిచేస్తుంది. ఈ యాప్ అనేది ఢిల్లీ గవర్నమెంట్ స్టార్ట్ చేయబోతోంది త్వరలో. ఈ యాప్ కోసం టెండర్లు అక్టోబర్ 14న జారీ చేసినట్లుగా ఢిల్లీ గవర్నమెంట్ ప్రకటించింది. యాప్ నైపుణ్య శిక్షణ, అదేవిధంగా జాబ్ మ్యాచింగ్, కెరీర్ గైడెన్స్పై సేవలు అందిస్తుంది. ఈ యాప్, ఈ ప్లాట్ఫామ్ ద్వారా స్కిల్స్ని పెంచుకోవచ్చు, ఆ స్కిల్స్కి సర్టిఫికేట్ పొందవచ్చు, అండ్ కెరీర్ గైడెన్స్పై అండ్ ఆటోమేటెడ్ అనలిటిక్స్ సర్వీసెస్ అనేది ఈ యాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత 11, 2021లో ఎంసీసీలోని ఎంతమంది భారతీయ క్రికెట్ ఆటగాళ్ళు జీవితకాల సభ్యతత్వం పొందారంటే 2 ఈ 2021లో. ఓకే, చూడండి, భారత మాజీ క్రికెటర్లు జవగల్ శ్రీనాథ్, హర్భజన్ సింగ్లకు ప్రసిద్ధ మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఇందులో జీవితకాల సభ్యతత్వం పొందడం జరిగిందండి. ఇది చాలా పెద్ద క్లబ్, ఇది ప్రారంభ క్లబ్ అని చెప్పొచ్చు. ఓకే, టెస్ట్ క్రికెట్ ఆడే 12 దేశాల నుంచి 8 దేశాల క్రికెటర్లకు 2021 ఏడాదికి జీవితకాల సభ్యతత్వం ఇచ్చినట్లుగా ఎంసీసీ ప్రకటించడం జరిగింది. ఇందులో మన ఇండియా నుండి 2 క్రికెటర్లు ఎంపిక కావడం జరిగింది. పెసర్గా భారత జట్టుకు సేవలు అందించిన శ్రీనాథ్ ప్రస్తుతం ఐసీసీ ఎలైట్ మ్యాచ్ రెఫరీ ప్యానెల్లో ఉన్నారు. శ్రీనాథ్ తన అంతర్జాతీయ కెరీర్లో వన్డేల్లో 315 వికెట్లు, టెస్టుల్లో 236 వికెట్లు పడగొట్టాడు. ఇంకా హర్భజన్ 3 ఫార్మాట్లో కలిపి 711 వికెట్లు తీసిన వ్యక్తి. తర్వాత 12, అంతర్జాతీయ చెఫ్ దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే అక్టోబర్ 20. అంతర్జాతీయంగా చెఫ్ దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 20న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు గొప్ప వృత్తిని, ఈ చెఫ్ వృత్తి ఏదైతే ఉందో దానిని గౌరవించడం, దాని ద్వారా వచ్చే ఆరోగ్యమైన ఆహారం గురించి ప్రజల్లో అవగాహన పెంచడమే ఈరోజు ఉద్దేశం. ఇంటర్నేషనల్ చెఫ్స్ డే 2021 ప్రచారం యొక్క థీమ్ ఏంటి అంటే భవిష్యత్తు కోసం ఆరోగ్యకరమైన ఆహారం అనే థీమ్తో ఈ డే సెలబ్రేట్ చేస్తున్నారు. గౌరవనీయుడైన చెఫ్ డాక్టర్ బిల్ గల్లాఘర్ 2004లో ఇంటర్నేషనల్ చెఫ్ డేని సృష్టించడం జరిగింది. గల్లాఘర్ వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ చెస్ సొసైటీస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2004 నుండి ఈ వృత్తి యొక్క గొప్పతనాన్ని జరుపుకోవడానికి ప్రపంచ చెఫ్లు అంతర్జాతీయ చెఫ్ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారు. తర్వాత 13, న్యూఢిల్లీలో మిలిటరీ ఇంజనీర్ సర్వీసుల కోసం వెబ్ బేస్డ్ ప్రాజెక్ట్ మానిటరింగ్ పోర్టల్ను ఎవరు ప్రారంభించారంటే శ్రీ రాజ్నాథ్ సింగ్. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎంఈసి అంటారు, వీళ్ళ కోసం వెబ్ ఆధారిత ప్రాజెక్ట్ మానిటరింగ్ పోర్టల్ను న్యూఢిల్లీలో ప్రారంభించారు. అంటే మిలిటరీకి సంబంధించిన ఏదైనా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయనుకోండి, ఆ కన్స్ట్రక్షన్ ఈ సర్వీసెస్ సంస్థ నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఇది ఎంతవరకు కంప్లీట్ అయింది, దానికోసం ఏవేవి ఎంతవరకు వాడారు, ఎంతలో అవుతుంది అనే మొత్తం డీటెయిల్స్ని భారతదేశ వ్యాప్తంగా ఈ ఏదైతే మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ వాళ్ళు నిర్మిస్తున్న ప్రాజెక్టులోనే వాటి గురించి ఎవ్రీ అప్డేట్ పొందేలా ఈ వెబ్ ఆధారిత మానిటరింగ్ పోర్టల్ని అయితే WBPMని న్యూఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా మిషన్లో భాగంగా దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. దీనిని భాస్కర్ ఆచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ అభివృద్ధి చేయడం జరిగింది ఈ పోర్టల్ని. ఓకేనా. తర్వాత అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU డిజిటల్ వరల్డ్ 2021 యొక్క 50వ వార్షికోత్సవ ఎడిషన్కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటి అంటే వియత్నాం అండి.
ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెలికమ్యూనికేషన్ సంస్థల యొక్క అధినేతలు సంస్థలు ఒక యూనియన్గా ఏర్పాటయ్యి ఈ ఐటీయూని ఏర్పాటు చేసుకున్నారు. ఇది డిజిటల్ వరల్డ్ 2021 యొక్క 15th ఎడిషన్ని ఇయర్లీ వన్స్ జరుపుకుంటారు వార్షికోత్సవాన్ని. అయితే ఇది 50వ ఎడిషన్ అనమాట. దీనికి మినిస్ట్రియల్ రౌండ్ టేబుల్ సెషన్లో కమ్యూనికేషన్స్ కోసం మన భారతదేశం తరపున సహాయ కమ్యూనికేషన్ మినిస్టర్ పాల్గొన్నారు. ఇది వియత్నంలో జరిగింది. దీనిని వియత్నం ప్రభుత్వం హోస్ట్ చేసింది. వియత్నం ప్రధానులు మరియు అజర్బైజాన్, కంబోడియా, కోస్టారికా, లావో, పీడిఆర్, మయన్మార్, వియత్నం మంత్రులు ఇందులో పాల్గొన్నారు. అయితే ఇందులో పాల్గొని ఏ విషయంపై చర్చించారంటే ఖర్చు తగ్గించడం, సరసమైన యాక్సెస్, డిజిటల్ పరివర్తన వేగవంతం చేయగలదా అంటే ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్న ఏదైతే ఆఫర్స్ ఉన్నాయో రీఛార్జెస్ ప్లాన్స్ కావచ్చు, డేటా ప్లాన్స్ కావచ్చు, వీటిని మనము తగ్గించగలమా. సో తగ్గించడంలో ఎంత స్పీడ్లో మనం తగ్గించగలుగుతాము ఆ ఖర్చులని అనేసి మాట్లాడుకున్నారు. తర్వాత 15 సహదేవ్ యాదవ్ కింద వాటిలో ఏ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారంటే ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్. దీనిని IWLF అంటారు, అంటే ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అనమాట. దీనికి అధ్యక్షుడిగా ఇదే ఫెడరేషన్కి మాజీ సెక్రటరీ జనరల్ అయిన సహదేవ్ యాదవ్ ఎన్నిక కావడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, అంటే ఎవ్వరూ పోటీ పడలా. ఇతనితో పాటు 10 కొత్త ఉపాధ్యక్షులు, 4 మంది జాయింట్ సెక్రటరీలు, 7 ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కూడా ఎన్నిక కావడం జరిగింది. ఓకేనా. ఇది ఇప్పుడు మనం ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. ఏ బ్యాంక్ అబకాస్ 2.0 పేరుతో కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రారంభించిందంటే RBL బ్యాంక్. హోంమంత్రి అమిత్ షా సేవా హింగ్ సంగత్ కార్యక్రమం కింద మోదీ వ్యాన్లను ఏ జిల్లాలో ప్రారంభించారంటే కౌశాంబి. అండ్ యాక్చువల్లీ ఐ మేడ్ దెమ్ ఏ మెమోర్ పుస్తక రచయిత ఎవరు అంటే గుల్జార్. అండ్ 2021 మోర్సార్ CFS గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ సర్వే ప్రకారం భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 40. ప్రపంచ బోలి ఎముకల వ్యాధి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే 20 అక్టోబర్ని. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఏ రాష్ట్రంలో నేచిపూర్ పాస్ దగ్గర 500 మీటర్ల సొరంగం నిర్మిస్తోంది అంటే అరుణాచల్ ప్రదేశ్. భారతదేశపు జియోస్పేషియల్ ఎనర్జీ మ్యాప్ను ప్రారంభించడానికి నీతి ఆయోగ్ ఏ సంస్థతో సహకరించిందంటే ఇస్రో. ప్రపంచ గణకాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే 20th అక్టోబర్. అండ్ తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క స్పోర్ట్స్ అండ్ హెల్త్ గుడ్ విల్ అంబాసిడర్ ఎవరు నియమితులయ్యారంటే డిడిఆర్ డోగ్బా. అండ్ రోజ్గార్ బజార్ 2.0 యాప్ని ఏ రాష్ట్రం లేదా యూటీ ప్రభుత్వం ప్రారంభించిందంటే ఢిల్లీ. 2021 MCCలో ఎంతమంది భారతీయ క్రికెట్ ఆటగాళ్ళు జీవితకాల సభ్యత్వం పొందారంటే 2. అంతర్జాతీయ చెఫ్ దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారంటే 20th అక్టోబర్. న్యూఢిల్లీలో మిలిటరీ ఇంజనీర్ సర్వీసుల కోసం వెబ్ బేస్డ్ ప్రాజెక్ట్ మానిటరింగ్ పోర్టల్ని ఎవరు ప్రారంభించారంటే శ్రీ రాజ్నాథ్ సింగ్. అండ్ అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ డిజిటల్ వరల్డ్ 2021 యొక్క 50వ వార్షికోత్సవ ఎడిషన్ ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటంటే వియత్నాం. అండ్ సహదేవ్ యాదవ్ కింద వాటిలో ఏ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారంటే ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.